2 సంవత్సరాల నుంచి కూడా నల్గొండ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరుసగా చోరీలు ఒక ముఠాలాగా పాల్పడుతున్న గ్యాంగ్ లీడర్ బుష్మి శ్రీకాంత్ని మనం పోయిన వారము అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో అతని మీద ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అతని మన దగ్గర ఉన్న మిర్యాలగూడ రూరల్లో ఉన్న గ్రేవ్ కేసు క్రైమ్ నెంబర్ 257/24 లో అతని మనం రిమాండ్ కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అతని పోలీస్ కస్టడీ తీసుకొని తదుపరి విచారణలో మనం ఇవాళ అతనితో పాటు అతని గ్యాంగ్ లో ఇంకొక 8 మందిని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మన కస్టడీలో ఒక 6 మనం వాళ్ళని కస్టడీలో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ అంతా కూడా మనం రికవర్ చేసినాము. ఇప్పుడు ఈ 6 కూడా వీళ్ళందరూ ఏపీ ఇంకా కొంతవరకు పక్క రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. వీళ్ళు తుమ్మిశెట్టి నాగరాజు, సాయి కిరణ్, అశోక్, కోటేశ్వరరావు, నాగకిరణ్, ఇంకా పిల్లి రాజేష్. ఈ 6 ఇప్పుడు మనం ఇవాళ వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. అయితే బుష్మి శ్రీకాంత్ వీళ్ళందరికీ ఒక లీడర్ లాగా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ దొంగతనం ఎలా చేయాలో నేర్పించుకుంటూ లాక్ బ్రేక్స్ ఎట్లా చేయాలి, పోలీస్ నుంచి దూరంగా ఎట్లా ఉండాలి, ఎలా వాడితే పోలీసు ఎలా మనము వ్యవహరిస్తే పోలీస్ నుంచి దూరంగా ఉండొచ్చు, ఇవన్నీ కూడా బుష్మి శ్రీకాంత్ కింద వీళ్ళు ట్రైనింగ్ లాగా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా బుష్మి శ్రీకాంత్ మందు షాపులలో ఎక్కడైనా బయట ఖాళీగా కనిపించినప్పుడు మనం తొందరగా డబ్బులు సంపాదించవచ్చు, ఇట్లా ఇల్లులు దోచుకొని మనం ఇలా ప్రాపర్టీ మనం ఇలా దొంగతనం చేస్తే మనకి తొందరగా డబ్బులు రిటర్న్ వస్తాయి అని చెప్పేసి వీళ్ళందరికీ దొంగతనం నేర్పించి వీళ్ళతో దొంగతనాలు చేపించడం జరిగింది. వీళ్ళ దగ్గర మన బుష్మి శ్రీకాంత్ పోలీస్ కస్టడీలో కన్ఫెషన్ ప్లస్ వీళ్ళందరి కన్ఫెషన్ బేసిస్ మీద మొత్తం 40 కేసులు మనకి డిటెక్ట్ అయినాయండి. ఈ 40 కేసుల్లో 28 కేసులు నల్గొండ జిల్లాకి చెందినవి, 12 కేసులు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన కేసులు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మోస్ట్లీ పల్నాడు జిల్లా, గుంటూరు, విజయవాడ ఈ జిల్లాలలో కేసులు ఉన్నాయి. మన దగ్గర ఓన్లీ నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక 28 కేసులు మనం డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ స్టేట్ కన్ఫెషన్స్ బేసిస్ మీద మనము మొత్తం కలిపి 53 లక్షల ప్రాపర్టీ వర్త్ కూడా మనం మొత్తము రికవర్ చేయడం జరిగింది. ఇందులో 260 గ్రాములు బంగారం, 5 కిలోల వెండి, 1,50,000 క్యాష్, టీవీ, 2 సౌండ్ బార్స్, ఒక 5 బైక్స్, ఒక 7 మొబైల్ ఫోన్స్, ఇవన్నీ కూడా మనం వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇంకా 2 కూడా అబ్స్కాండింగ్లు ఉన్నారు. వాళ్ళని కూడా మనం త్వరలో పట్టుకొని వాళ్ళని కూడా మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. అయితే దీనికి ఇంకా మాకు పోలీస్ కస్టడీ కొన్ని తక్కువ రోజులే వచ్చింది కాబట్టి ఇప్పుడు వరకు మాకు 40 కేసుల వరకు మనకి బయటపడ్డాయి. ఇంకా మళ్ళీ అన్ని కేసులలో కూడా మనము పోలీస్ కస్టడీకి తీసుకొని మిగతా ఇంకేమైనా కేసులు ఉన్నాయా, ఇంకా అందులో కూడా ఏమైనా మనకి కేసులు డిటెక్ట్ అయితే కూడా మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. వీళ్ళని కూడా మనం మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని కూడా మనం విచారించి ఇంకా ఫర్దర్గా ఏమైనా ప్రాపర్టీ రికవర్ అవడమా లేకపోతే ఇంకేమైనా కేసులు మనకి దొరకడమా, ఇవన్నీ కూడా మనము తదుపరి విచారణ చేయడం జరుగుతుంది. అయితే ఇదన్నింటిలో కూడా అమాయకుల్ని వీళ్ళకి డబ్బు ఎలా చేయాలి అంటే డబ్బు ఎలా తొందరగా సంపాదించాలని చెప్పేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని కూడా దొంగలుగా మార్చినాడు బుష్మి శ్రీకాంత్. వీటి మీద మన పీడీ యాక్ట్ కూడా మన త్వరలో కూడా మనం పెట్టడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలో ఎక్కడ దొంగతనం అయినా కూడా తక్షణమే సిసిఎస్ ఇన్స్పెక్టర్, లోకల్ పోలీస్ వాళ్ళు కూడా అందరూ ఏమంటే పట్టుకోవడం జరుగుతున్నది. ఒకవేళ ఇక్కడ వచ్చి దొంగతనం చేసినా పట్టుకోము అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒక భయం అనేది ఉన్నది, ఫైరింగ్ అయింది కాబట్టి. సో ఇదంతా కూడా ఆపరేషన్ సిసిఎస్ తరపు నుంచి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణు, మన రూరల్ సిఐ పిఎన్టీ ప్రసాద్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, ఇంకా అందరు ఎస్ఐలు అందరూ కూడా ఇదంతా కూడా వర్కౌట్ చేసుకొని కానిస్టేబుల్స్తో పాటు అందరూ కూడా మంచి ఆపరేషన్ చేసి ఇదంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరినీ జ్యుడిషియల్ రిమాండ్ పంపించి మళ్ళీ పోలీస్ కస్టడీలో ఇంకా ఫర్దర్గా కూడా ఏమైనా మనకి దొరుకుతుందేమో కూడా మనం చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.